హైదరాబాద్ నుంచి సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే వారితో జేబీఎస్ నిండిపోయింది. ముందస్తు రిజర్వేషన్లు చేయించుకున్న ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచడం లేదని మండిపడుతున్నారు ప్రయాణికులు. జేబీఎస్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి సందర్భంగా జనం గ్రామీణ బాట పట్టారు, గ్రామాల్లోకి వెళ్లారు. సగం హైదరాబాద్ ఖాళీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. భాగ్యనగరం మొత్తం ఖాళీ అయిపోయింది. జనాలు మొత్తం గ్రామాల్లోకి వెళ్తున్నారు. మహిళలు అయితే ఇక అసలు హైదరాబాద్లో ఉండట్లేదు, ఎందుకంటే వాళ్ళకు ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఉన్నట్టు ప్రయాణికులు అడిగి తెలుసుకుందాం. ఎక్కడికి వెళ్ళాలి మీరు? మేము నిర్మల్ వెళ్ళాలి. రిజర్వేషన్ చేసుకున్న 3:51 ఉండే, ఇప్పటి వరకు ఇంకా రాలే. ట్రాఫిక్లో ఇరుక్కున్నదని చెప్తున్నారు. ఇప్పుడు హాలిడేస్ ఉండడు, అందరూ పిల్లల్ని కాలేజీ నుంచి వదిలేసేసరికి ఇక్కడ మొత్తం జామ్ అయిపోయింది. జనాలు కూడా బాగా చిన్న పండుగలకు ఇంటికి వెళ్దామని అందరూ వెళ్ళడానికి చూస్తున్నారు. అలాగే ఇప్పుడు కాలేజీ వాళ్ళు కూడా ఇదే టైంలో 11వ డేట్కు హాలిడేస్ ఇచ్చేసరికి అన్ని కాలేజీలు ఒకటే పారి ట్రాఫిక్ ఇదే అయిపోయి అందరు జనాలు ఇదే అయిపోయి కొద్దిగా అసౌకర్యానికి గురయ్యడం జరుగుతున్నది. అంతే. మేము 1 అవర్ వెయిటింగ్ చేస్తున్నాం. 1.5 అవర్ క్రితం నుంచి వెయిటింగ్. ఇప్పుడు వస్తున్నది అంటున్న ట్రాఫిక్లో ఇరుక్కున్నది. బస్సు వచ్చేస్తుంది. హాఫ్ అన్ అవర్ కావచ్చు, 40 మినిట్స్ కావచ్చు అని చెప్తున్నారు. బస్ స్టాండ్లో మొత్తం మహిళలు కనపడుతారు. మొత్తం హాలిడేస్ ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళకు పండుగకు ఇంటికి వెళ్ళటానికి కొరకు వెళ్తున్నారు వాళ్ళు. కాబట్టి జీరో టికెట్ లేదు, ఇక స్పెషల్ రిజర్వేషన్ చేయాలి వస్తున్నాయి. జీరో టికెట్ లేదు ఇవాళ. అంతే అంతే. ఓకే, చెప్తాం. ఎవరికి వెళ్ళాలి మీరు? మేము పిట్లం వెళ్ళాలండి. పిట్లం వెళ్ళే 1కి వచ్చినాం. అయితే బస్సులో వస్తలేవు. ఒకటి కూడా 1 గంట వచ్చినా ఒక్క బస్సు కూడా లేదు. మేము వెళ్ళాలంటే పిట్లం అంటే 6 అవర్స్ పడుతుంది. అయితే ఒక్క బస్సు ఎమ్మటెమ్మటి బస్సులు ఉంటలేవు. అడుగుతేనేమో 4:30 అంటుండు, 4:50 అంటుండు, 6 అంటుండు. అయితే బస్సులో ఉంటలేవు. ఇప్పుడు దాకా రాలేదు. ఎట్లా అంటే ఇక బస్సు వచ్చిన దాకా వెయిట్ చేయాలి. మా దగ్గర సంక్రాంతి బాగా జరుగుతుందండి. సంక్రాంతి పండుగ అంటే గ్రాండ్గా, అది ఒక పెద్దగా అది. అందుకనే కదా జనాలంతా ఈ బస్ స్టాండ్లో ఉన్నారు కదా. సంక్రాంతి అంటే అది ఒక ఉత్సవం. ఓకే అండి. సార్ మేము బిచ్చుకుందే వెళ్ళాలండి. మేము ఉదయం 11కు వచ్చాము. 11 గంటల నుంచి ఇప్పటి వరకు బస్సు రాలేదు. మన సారు గింట అడిగితే కొంతమంది అంటున్నారు 4:30, కొంతమంది 5 అంటున్నారు. మేము బిచ్చుకుంద నుంచి ఇంకా ముంగట వెళ్ళాలి 6 అంటున్నారు. ఇక్కడ బస్సు అయితే చాలా ఎక్కువగా సిద్దిపేట, ఆర్మూర్, నిర్మల్ చూపిస్తున్నారు. ప్రస్తుతానికైతే పిట్లం లేదు, బిచ్చుకుంద లేదు, దెగ్లూరు లేదు, మహారాష్ట్ర బస్సు కూడా రావట్లేదు. మేము సంక్రాంతి హడావిడితో ఉదయం తొందరగా వచ్చాము. ఇంకా ఇప్పటి వరకు ఇక్కడనే ఉన్నాము. మా సంక్రాంతి ఇక్కడే జరపాలనే ఉద్దేశం ఉందా అని మేము ఇట్లా మాట్లాడాలని సందర్భంగా. ఓకే, అంటే నేను చెప్పేది ఏంటంటే సంక్రాంతి మాకు బస్ స్టాండ్లో అయిపోతుంది, సగం పండగ అని చెప్తున్నారు. మేడం ఎక్కడికి వెళ్ళాలి? ఎవరికి వెళ్ళాలి? పిట్లం పిచ్చుకుందాం. ఓకే, బస్సులు లేవా మరి? లేవండి. ఎందుకని ఏమంటున్నారు? అంటే మా విలేజ్కి బస్సెస్ తక్కువ ఉంటాయి, అందులో ఇంకా రష్ ఉండడం వల్ల అసలు బస్సెస్ లేవు. ఓకే, రైట్. అంటే ఇది ఈ విధంగా చూడొచ్చు, బస్సు సౌకర్యాలు బాగానే కల్పించారు. మరి ఆర్టీసీ వాళ్ళు ఆ బస్సులు లేవంటున్నారు. జనాలు ఏంది మీరు బస్సు సౌకర్యం కలిపారు? బస్సులు ఉన్నాయి కదా సార్, ఎందుకు లేవు? టైం అంటున్నారు 4 గంటలు అన్నారు, 6 గంటలు అన్నారు. ఈ ట్రాఫిక్ లో డిలే అవుతుంది కానీ బస్సులు ఉన్నాయి. అన్ని రోడ్లకు బస్సులు ఉన్నాయి. అన్ని రోడ్లకు బస్సులు. జనం మాత్రం వాళ్ళు అంటున్నారు ట్రాఫిక్ జామ్ అవుతుంది అప్పుడప్పుడు. అంతే. రైట్, అంటే ట్రాఫిక్ జామ్లు ఇరుక్కున్నాయి అంటూ ఆర్టీసీ వాళ్ళు చెప్తున్నారు. బస్సులు లేవంటూ అటు ప్రయాణికులు చెప్తున్నారు. ఎవరికి ఎలా ఉన్నారు మీరు? నిర్మల్. ఓకే, ఎట్లా జరుగుతుంది మీ దగ్గర సంక్రాంతి పండుగ? బాగా జరుపుకుంటాం. మన ఆంధ్ర కాదు కాబట్టి కోడి పందాలు అవి ఏమి ఉండవు. భోగి మంటలు కాలుస్తాం. ఇంకా అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేస్తారు ఇంట్లో. ఫుడ్ ఐటమ్స్ లడ్డు, చకినాలు అన్ని ప్రిపేర్ చేస్తారు. బాగుంటుందా సంక్రాంతి? బాగుంటుంది. ఊర్లోనే బాగుంటుంది. అంటే ఇక్కడ ఫెస్టివల్ జరుపుకోవడానికి ఏముండదు, బయట తిరగడానికే టైం సరిపోయింది. కానీ ఊర్లో అలా కాదు, అందరు కలిసి జరుపుకుంటారు కదా, బాగుంటుంది. ఇక్కడ మేము 1/2 an hour అవుతుంది ఇక్కడికి వచ్చి. బస్ బుక్ చేసుకున్నాం, బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. midnight. ఇది ఇక్కడ
జనాలు చెప్పేది, ప్రయాణికులు చెప్పేది. వివిధ జిల్లాలకు, వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాం. అయితే బస్సు సౌకర్యాలు కాస్త బుక్ చేసినాం కానీ ఇంకా లేనటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. అయితే ఇది గ్రామాల్లో బాగుంటుంది పండుగ, అందుకే ఈ విధంగా వెళ్తున్నామని చెప్తున్నారు. పెద్ద ఎత్తున జేబీఎస్ బస్టాండ్ నుంచి, అటు ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి, అటు ఉప్పల్ బస్టాండ్, ఉప్పల్ జంక్షన్ నుంచి కూడా బస్సులు బాగా వెళ్తున్నాయి. దాంతోపాటు ట్రైన్లు కూడా 366 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే. దాంతోపాటు ఈసారి చెర్లపల్లి టెర్మినల్ నుంచి కూడా కొత్తగా బస్సులు ప్రారంభమైనాయి. అక్కడి నుంచి కూడా ఈ రవాణా సౌకర్యం కల్పిస్తారని చెప్పుకోవచ్చు. ఇది జేబీఎస్ బస్టాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సిద్ధుతో రవిచంద్ర ఐనోస్, జేబీఎస్ హైదరాబాద్.